ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 25న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ చేశారు అసెంబ్లీ సెక్రటరీ. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 23న శాసనసభ, అలాగే 24 నుంచి శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. 25న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టారు. దాదాపు 1,80,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. అయితే కేంద్ర బడ్జెట్ కు అనుగుణంగా కొన్ని మార్పులు చేస్తూ కూడా బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం కల్పిస్తోంది. దీంతో పాటు రైతు భరోసాకు సంబంధించి కూడా ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఉమ్మడి జిల్లాల రాష్ట్రంలో కూడా రైతుల అభిప్రాయం తీసుకుంటున్నాయి. ఈ ఉపసంఘం కూడా రైతు భరోసాకు సంబంధించి కటాఫ్ కి ఎంత పెట్టాలి, ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలంటే కూడా ఒక రిపోర్ట్ సిద్ధం చేసింది. ఆ రిపోర్ట్ కూడా సభలో ప్రవేశపెట్టబోతున్నారు. మొత్తంగా కూడా 10 నుంచి 12 రోజుల పాటు సభ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు విద్యా కమిషన్, రైతు కమిషన్ల ఏర్పాటుకు సంబంధించి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కూడా సభలో చర్చించే అవకాశం ఉంది. అయితే మరోవైపు పలువురు ఎమ్మెల్యేలు ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ లో చేరారు. కోటా కలిసి కానీ ఎవరైతే బీఆర్ఎస్ కాంగ్రెస్ చేస్తున్నారో వారితో అర్హత వేదిక బీఆర్ఎస్ వస్తున్న నేపథ్యంలో కాస్త సభ అయితే ఈసారి కాస్త వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాకేష్. ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ఆ రోజు గవర్నర్ ప్రసంగించనున్నారు. 25న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ చేశారు అసెంబ్లీ సెక్రటరీ.